శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి. ఇంకా ఈ సినిమాతోనే కాదు, ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு. ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்கல்ல ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా, బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చెప్పించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు రియలీ బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మీడియా ప్రెస్. మా సినిమాని ఎంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఓకే, భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా, ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ నవ్వుతూ డాన్సులు చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ని మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అదే నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాను కదా. మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం, వెరీ వెరీ ఫన్ పర్సన్. సో యా, అది నాకు కాదు, ఇంత చక్కగా మాట్లాడి ఒక డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా ఎందుకు చెప్పను చెప్తాను, మా బావకే చెప్తా. బా సారీ బా, లవ్ యూ బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అసలు అక్కడ మైక్ మిస్ అయింది కానీ ఆ రియాక్షన్ కూడా వచ్చుంటే అదిరిపోయేది. అది ఎప్పుడు ఆపోజిట్ యాక్టర్స్ రియాక్షన్స్ ఉంటేనే ఆ రియాక్షన్ కూడా మా దగ్గర నుంచి బెస్ట్గా వస్తుంది. అవును. అలాగే బుల్లిరాజు, రే ఏంట్రా నువ్వు, ఏంట్రా ఇదే, ఏం చేశారు నువ్వేం చేయలే. బాగా చేసావు. రెండు రాష్ట్రాల ప్రజలు, అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, మంచి మంచి సినిమాలు చేయి. ఓకే, బాగా చదువుకో, చదువు నెగ్లెక్ట్ చేయకు. అలాగే వీడి పాత్ర కూడా, బుడ్డోడి పాత్ర ఓటీటీలో వచ్చాక చాలామంది కంప్లైంట్, ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. నిజంగా పిల్లలు చూస్తే ఏంటో పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకొని చేయించాం, అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కాదు. మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళు ఊరినాయనో అన్నట్టుంది. పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్, కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం. సో అది ప్రేక్షకులు చాలా స్పోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు కొరికి కొలిగేత
నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా పండగ సందర్భంగా మాకు ఒక మంచి విజయవంతమైనటువంటి ఆనందాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చి నన్ను నా మీద నమ్మకాన్ని సారించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హీరో వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి, నిర్మాతలు రాజు గారికి, శిరీష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. స్టేజ్ మీద అందరినీ దింపేసి నన్ను ఒక్కడిని నించోబెట్టారు. కొద్దిగా టెన్షన్గా ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే సినిమాలకి అదేదో వరల్డ్ కప్ జరుగుతున్నట్టు అనమాట. అండ్ అటువంటి వరల్డ్ కప్లో ఇందాక దిల్ రాజు గారు 200 కన్ఫర్మ్డ్ అన్నారు కాబట్టి నాకు వరల్డ్ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ కొట్టినంత టీంలో ఉన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థ్యాంక్స్ అండి. అండ్ మొన్న ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, అనిల్ రావిపూడి గారు వరుసగా 8 హిట్స్ ఇచ్చారని. అండ్ ఆ మనిషి అన్ని హిట్స్ ఎలా ఇవ్వగలిగాడు అని ఆలోచించడం కంటే సెట్లో ఉండి ఆయన ఎలా పనిచేస్తున్నారని చూసే అవకాశం నాకు ఈ సినిమాలో దొరికిందనమాట. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు, యూఆర్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మీరు ఇటువంటి సక్సెస్లు నేను విష్ చేయడం కాదు, మీకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మీ పనితీరు అలాంటిది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ మూవీస్ అండి. అండ్ ఈ సినిమాకి ఇంకా రైటర్స్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ ఆన్సాంబుల్ క్యాస్ట్, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే చాలా చాలా రోజుల తర్వాత తెలుగు హీరోయిన్ అంటే ఓన్లీ అందమే కాదు, ఆ మాట విరుపులో కూడా తెలుగులో ఒక అందం ఉంటుంది, అది ప్రదర్శించడమే నటనని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ సార్ గురించి చెప్పాలంటే అంటే వేరే వాళ్ళ మీద కామెడీ చేసి ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా మనోభావాలు దెబ్బతిన్నా అవేం పట్టించుకోకుండా జోక్ పండితే చాలు అనుకునే కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాకుండా జనాలు నవ్వించడం కోసం తను తాను చాలా హంబుల్గా మారిపోయి జనాలు నవ్విస్తూ ఉండే మనిషి ఆయన. అండ్ వండర్ఫుల్. అండ్ దిల్ రాజు గారు, ఆయన చెప్పాలంటే ఆయన మీ హీరో సార్. ఎందుకంటే మీకు కామెడీ వేణుమా, కామెడీ ఇరుక, మీకు ఎమోషన్ వేణుమా, ఎమోషన్ రొంబ రొంబ ఎమోషన్ ఇరుక, మీకు యాక్షన్ వేణుమా, యాక్షన్ ఇరుక అండ్ ఇరుక్. ఓకే, తెలుగు అమ్మాయి నా తమిళ్ కరెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ సంక్రాంతికి మీ ముందు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సక్సెస్లో భాగమైనందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సమీర్ సార్ థ్యాంక్ యూ. మీరు సెట్ మీద ఉంటే అదొక ధైర్యం సార్. అండ్ ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి. అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారికి, శిరీష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు. కృతజ్ఞత ఎందుకంటే మా స్థాయి నటుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి మా కొత్తగా కొత్త స్థాయి క్రియేట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. సార్ ఒక్క నిమిషం F2 మూవీ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఒక్క నిమిషం సార్, ఎక్కువ వెళ్ళను సార్. F2 ఒకే నిమిషం. F2 సినిమాలో నాకు వెంకటేష్ బాబు గారికి, తమన్నా గారికి పెళ్లి చేసే ఒక సీక్వెన్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి నా వేషం కూడా హిట్ అయ్యి ఉన్న ఉద్యోగం పోయింది సార్. ఆ దెబ్బకి కలెక్టర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చాను పెట్టించుకుని పెద్ద యాక్టర్ అయిపోదామని. పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు, చిన్న సినిమాల్లో పెద్ద వేషాలు. సాగుతోంది భయం వేసేస్తుంది. మా ఆవిడ అడుగుతుంది, అదే F2 పట్టుకుని పోయావు ఏమైంది జీవితం అని. సో ఈ భయంలో భాగంగా నేను నటించిన ప్రతి సినిమాకి వెళ్తాను, ప్రతి సినిమాకి. ఆ ఇంటర్వెల్లో ఎవరైనా గుర్తుపడతాడేమో ఆశతోటి ఆ ఇంటర్వెల్లో బయటకు వచ్చి థమ్స్అప్ తాగుతాను సార్. ఫస్ట్ అయిపోతుంది, ఒక్కడు కూడా గుర్తుపట్టాడు. తర్వాత లిమ్కా, స్ప్రైటు, కాఫీ, టీ అన్నీ అయిపోతాయి. ఈ లోపల ఇంటర్వెల్ బెల్లం అవుతుంది, అందరూ నన్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా పట్టించుకోడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ రోజు జరిగింది సార్, పక్క సీట్లో ఒకడు కూర్చున్నాడు. ఎవడూ పట్టించుకోవట్లేదు, 2-3 ఏళ్ళు అయిపోయింది, అందరూ కలెక్టర్లు అయిపోయారు, జీవితం ఇలా అయిపోయిందని భయం వేస్తుంది. కరెక్ట్గా వాడు నాకేసి చూసి, సార్ మీరు కమాన్ అంటున్నాను, నేను గుర్తుపట్టేశాడేమో అని. చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఇదేంటి మన సినిమాలో ఆ పప్పా పాండే గారు ఆ జార్జ్ యాంటనీ తొడమి చేసినట్టు వేస్తాడమని భయం వేసి నేను పక్క సీటుకి వెళ్ళి సర్దు కూర్చున్నాను సార్. ఇది నా ఇంటర్వ్యూల అనుభవం. అయితే మొన్న నేను నారాయణ గారు అమలాపురంలో ఈ సినిమాకి వెళ్ళాం. 552 మంది ఉన్నారు. నారాయణ గారు రచయితను గుర్తుపట్టరు పెద్దగా. నేను ఆయన పాపం రాసినదేలే ఆయన తోసుకుంటూ నన్ను నా దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు సార్. ఈసారి నేను చెప్పాల్సి వచ్చింది, ఈయన నారాయణ గారు రచయిత, మన ఊరే అని చెప్పాల్సి వచ్చింది. సో 400-500 సెల్ఫీలు ఇచ్చిన ఈ సినిమా స్టామినా అది. మా స్థాయి నటులకు కూడా ఒక స్థాయిని కల్పించిన ఈ సినిమా స్టామినా ఇది. సో
అదిదా మా విక్టరీ వెంకటేష్ బాబు గారి స్టామినా, అదిదా మా అనిల్ రావుపూడి గారి స్టామినా, అదిదా మా దిల్రాజ్ అన్నయ్య, మా శిరీష్ అన్నయ్య గారి స్టామినా. ఇప్పుడు ఇంకొక్కటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. అనిల్ గారు, మీకు ఒక గొప్ప కాంప్లిమెంట్ వచ్చిన చెప్పి నెక్స్ట్ ఒక లైన్ చెప్పేస్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ సార్, అంటే ఆయన నాగార్జున యూనివర్సిటీలో 1940 నుంచి వచ్చిన ప్రతి సినిమా మీద ఆయన రివ్యూ రాశారు. చాలా గొప్ప మనిషి ఆయన, సినిమా ప్రేమికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, 80 ఏళ్ల మనిషి. ఆయన ఈ విమర్శల మీద రాస్తూ ఆయన ఒక మాట రాశారు. విజయవారి సంస్థల్లో కేవి రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆయన తయారు చేసిన పాత్రలు ప్రతి పాత్రకి ఒక ఔచిత్యం ఉండడం అనిల్ రావుపూడి గారిలో కనిపించిన ఒక మాట అన్నారు. నేను అది మొన్నే చెప్దాం అనుకున్నాను కానీ మీరు బిజీగా ఉన్నారు, ఫోన్ ఎత్తలేపాను. సో విజయ సంస్థ కేవి రెడ్డి గారితో అనిల్ గారి స్క్రీన్ ప్లేని ఈ పాత్రలందరికీ ఔచిత్యం కల్పించడాన్ని పోల్చారు. సో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ లాలించారు, శాసించారు, ప్రేమించారు, నవ్వుకున్నారు, మురిపించారు. ఫైనల్గా ఒక్కటే మాట, పోతారు, అందరూ పోతారు. మన సినిమా డైలాగే, ఎక్కడికి? సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే పోతారు, వేరే సినిమాలకు పోరు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పమ్మిసాయి గారు మాట్లాడతారు ఇప్పుడు.